అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్, చంపాపేట్, హైదరాబాద్. సో మనము అందరం కూడా హార్ట్ అటాక్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. యంగ్స్టర్స్లో కూడా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఒక చిన్న కేస్ సినారియో మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ నేను ఒక కేసు గురించి మీకు చెప్పబోతున్నాను. ఇది ఆల్మోస్ట్ 38 years మేల్, అంటే 38 సంవత్సరాల అతనికి షుగర్ కానీ, బీపీ కానీ, స్మోకింగ్, ఆల్కహాల్ కానీ ఇలాంటి ఏమి అలవాట్లు లేవు. అతనికి సడన్గా ఛాతీ నొప్పి వచ్చి ఒక 2 years బ్యాక్ 2020లో ఛాతీ నొప్పి వస్తే తను హాస్పిటల్కి, లోకల్ ఉన్న హాస్పిటల్కి కన్సల్ట్ అయ్యాడు. అయినప్పుడు తనకి యాంజియోగ్రామ్ చేశారు. సో మనం చూస్తే ఇక్కడ యాంజియోగ్రాము, పాత యాంజియోగ్రామ్ చూస్తే ఇది లెఫ్ట్ సైడ్ ఉండే గుండె రక్తనాళము, ఇది కిందికి ఒక రక్తనాళం, పైకి ఒక రక్తనాళం వస్తుంది. ఇక్కడ చూస్తే సిగ్నిఫికెంట్ బ్లాక్ ఉంది. ఇక్కడ ఇతని వయసు 38 సంవత్సరాలు మాత్రమే. మనకి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా లేవు, కానీ ఇక్కడ బ్లాక్ ఉంది ఒక రక్తనాళంలో. ఇది సిగ్నిఫికెంట్ బ్లాక్, 90% బ్లాక్ ఉంది. ఇంకో రక్తనాళంలో కూడా 60% బ్లాక్ ఉంది. ఇది లెఫ్ట్ సైడ్. మనము నెక్స్ట్ చూస్తే రైట్ సైడ్ ఇక్కడ ఒక 40% వరకు మాత్రమే మనకి బ్లాక్ ఉందన్నమాట. స్టంట్ వేశారు. స్టంట్ వేసిన తర్వాత మందులన్నీ వాడుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 year బ్యాక్, అంటే 2023లో మళ్ళీ మైల్డ్ సిమ్టమ్స్, నడిస్తే ఛాతీ నొప్పి రావడము లేదా ఆయాసం రావడం ఉండేటివి. సో ఆల్రెడీ స్టంట్ వేయించుకున్నారు. 2 బ్లాక్స్, ఒక బ్లాక్కి స్టంట్ వేయించుకున్నారు, మిగతా 2 కూడా మైల్డ్ బ్లాక్స్ ఉన్నాయి. సో అవి ఎలా ఉన్నాయి, ప్రోగ్రెస్ అయినాయా, అది అలానే మందులతో బాగున్నాయా అనేది చెక్ చేసాము. చెక్ చేసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ముందు వేసిన స్టంట్ చాలా బాగుంది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకో వెజల్లో ఏదైతే 70%, 60% బ్లాక్ ఉన్నదో అది మొత్తం మూసుకుపోయింది. సో కిందంతా కూడా రక్తం రావట్లేదు. రైట్ సైడ్ 40% ఉండేది ఆల్మోస్ట్ 70% బ్లాక్ అయిపోయింది. అంటే దాదాపుగా మనకి 2 సంవత్సరాలలో ఈ బ్లాక్స్ అనేది మందుల మీద ఉన్నా కూడా ప్రోగ్రెస్ అయినాయి అనమాట. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుకు పెట్టుకోవాలి. సో మనము ఏజింగ్ కానీ మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఉండడంతో ఇవనేది మనం ఎన్ని మందులు వాడినా ఒక్కొక్కసారి ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి లోకల్ హాస్పిటల్లో అది ఓపెన్ చేయడానికి అటెంప్ట్ చేశారు, బట్ లెఫ్ట్ సైడ్ వాళ్ళు స్టంట్ వేయలేకపోయారు. సో పేషెంట్ మన దగ్గరకు వచ్చారు. ఇది మనకు ఉన్న యాంజియోగ్రామ్స్ మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ స్టంట్ బాగుంది. లెఫ్ట్ సైడ్ ఇంతకుముందు వేసిన స్టంట్, లెఫ్ట్ సైడ్ ఇంతకుముందు 60% ఉన్న 70% ఉండేది టోటల్ మొత్తం మూసుకుపోయింది. కింద చూడండి తిన్నగా కనిపిస్తుంది. లేట్గా మాత్రం చిన్న మైల్డ్ బ్లడ్ ఫ్లో ఉంది అంతే కింద గుండె కండరానికి. రైట్ సైడ్ కూడా మీరు చూస్తే ఆల్మోస్ట్ 40% ఉండేది 70% బ్లాక్ ఏర్పడింది. సో ఈవెన్ తను మందులు వాడినా ఈ బ్లాక్స్ అనేది ప్రోగ్రెస్ అయినాయి. ఒక దాంతో కంప్లీట్గా మూసుకుపోయింది, ఇంకో దాంతో 70% బ్లాక్ డెవలప్ అయ్యింది. ఇది డెఫినెట్లీ తనకు సిమ్టమ్స్ అనేది ఉన్నాయి, ఇబ్బంది ఉంది కాబట్టి, కంప్లీట్గా మూసుకుపోయింది కాబట్టి ఇది కంపల్సరీ ఓపెన్ చేయాలి. 100% బ్లాక్ అంటాము, దీన్ని 100% ఓపెన్ చేయాలి. సో దీన్నే CTO కూడా అంటాం, అంటే క్రానిక్ టోటల్ అక్లూషన్ అంటాం. ఇది మూసుకుపోయి కూడా తనకి కొన్ని నెలలు పైన అయిపోయింది, అంటే more than 3 months పైన అయ్యింది. సో ఇవి వాడేటప్పుడు మనం స్పెషలైజ్డ్ మెటీరియల్, మైక్రో క్యాథెటర్, స్పెషల్ వైర్స్ అనేది వాడతాము. ఇలా మనం డిఫరెంట్ యాంగిల్స్లో కరెక్ట్గా క్రాస్ అవుతున్నామా లేదా అని చెక్ చేసుకొని కరెక్ట్గా క్రాస్ అవ్వాలి. సో ఇలా కరెక్ట్గా క్రాస్ అయ్యాము కింద రక్తనాళంలోకి. ఆ తర్వాత మనం చిన్న బెలూన్, ఎందుకంటే మనం స్టంట్ వేయాలంటే ముందు దాన్ని ఓపెన్ చేయాలి దారిని. సో చిన్న బెలూన్ అనేది డైలేట్ చేసాము. డైలేట్ చేసినాక చూడండి ఇక్కడంతా సిగ్నిఫికెంట్ మూసుకుపోయి సన్నబడిపోయిందో. సో క్రానిక్గా మూసుకపోతే మనకు కింద రక్తనాళం కూడా కొంచెం ముచ్చుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన టైంలో ట్రీట్మెంట్ అనేది చాలా అవసరము. సో మళ్ళీ కొంచెం పెద్ద సైజ్ బెలూన్తో ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత చూస్తే మీరు చూడొచ్చు వెజల్ అనేది రక్తం పారడంతో నార్మల్ సైజ్ మనం చూస్తున్నాము. బట్ స్టిల్ ఇక్కడ 100% బ్లాక్ ఉన్నది కాబట్టి కంపల్సరీ స్టంట్ వేయాలి. సో ఇది స్టంట్. ఇక్కడ చూస్తున్నారు 2 నల్ల డాట్స్ మధ్యలో స్టంట్ కనిపిస్తూ ఉంది. స్టంట్ పెట్టాము. స్టంట్ పెట్టిన తర్వాత తనకి మంచిగా రక్తం అనేది పారుతూ ఉంది, చూడొచ్చు. మళ్ళీ స్టంట్ని ఉబ్బిపిస్తామన్నమాట. అంటే మళ్ళీ స్టంట్ బాగా గోడలకి అతుక్కోవాలంటే దాన్ని పోస్ట్ డైలటేషన్ అని ఇంకో పెద్ద సైజ్ బెలూన్తో, కొంచెం పెద్ద సైజ్ బెలూన్తో మళ్ళీ డైలేట్ చేస్తాము. సో దట్ ఆ స్టంట్ అనేది వాల్స్, మన రక్తనాళం గోడలకి కరెక్ట్గా అది కూడా చేసాము. చేసిన తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్గా ఇంత సన్నబడినది రక్తనాళం ఇప్పుడు నార్మల్ సైజ్కి వచ్చేసింది. సో రైట్ సైడ్ కూడా అలానే 70-80% మూసుకుపోయిన బ్లాక్ని అక్కడ కూడా స్టంట్ పెట్టాము. సో స్టంట్ పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని నార్మల్గా ఉబ్బిపించాము. ఉబ్బిపించిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. సో ఇలా మనకి యంగ్ వయసులోనే మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్, ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా హార్ట్ బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇతనిలో ఏమై ఉండొచ్చు అంటే జెనెటిక్స్ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ అనేది డెఫినెట్లీ ఉండి ఉండొచ్చు.
ఈ జెనెటిక్స్ వల్ల యంగ్ వయసులోనే ఏ చెడు అలవాట్లు లేకున్నా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇలాంటివి లేకున్నా కూడా తనకి 3 బ్లాక్స్ అనేది ఏర్పడ్డాయి. ఆల్రెడీ మందుల మీద ఉన్నాడు 2-3 సంవత్సరాల నుంచి. అయినా గానీ ఆ బ్లాక్స్ అనేది ప్రోగ్రెస్ అయ్యాయి. సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని చూసుకోండి. మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు కదా, మాకు రాదా అని అనుకోవద్దండి. కంపల్సరీగా ఏదో ఒక టైంలో ఇబ్బంది ఉంటే దాన్ని ఎవాల్యుయేట్ చేయించుకోండి. ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అని మనకు కొన్ని టెస్టులు చేస్తే తెలుస్తుంది. స్టంట్స్ అనేది ఇక్కడ చూస్తే మనము ఒక సంవత్సరం ముందర 3 ఇయర్స్ బ్యాక్ ఒక స్టంట్, ఇప్పుడు 2 స్టంట్లు వేసాం. సో ఇలా 2 స్టంట్లు ఇదే వేయాలని లేదు. అవసరం ఉంటే ఎన్ని స్టంట్లైనా వేసుకోవచ్చు. మనం ఈ పేషెంట్‌లో 3 స్టంట్లు వేసాం. రీసెంట్‌గా మళ్ళీ ఒక 10 డేస్ బ్యాక్ తనొచ్చారు. చిన్న ప్రాబ్లమ్‌గా ఉంది అన్నట్లు. సో తనకి చూస్తే మళ్ళీ చెక్ యాంజియోగ్రామ్ అని కూడా చేసాము. బట్ స్టంట్స్ అన్నీ కూడా మంచిగున్నాయి. సో ఆల్మోస్ట్ 3 ఇయర్స్, 4 ఇయర్స్ ముందు వేసిన స్టంట్ కూడా బాగుంది. 1 ఇయర్ బ్యాక్ వేసిన స్టంట్స్ కూడా అన్నీ మంచిగున్నాయి. సో స్టంట్స్ వేయించుకున్న తర్వాత అవి ఏదో ఫ్రీక్వెంట్‌గా బ్లాక్ అయితాయనో ఇవన్నీ అపోహలు. స్టంట్స్ వేయించుకున్న తర్వాత 99% స్టంట్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తాయి. దానికి మనం చేయాల్సింది కరెక్ట్‌గా మందులు వాడుకోవాలి. మందులు వాడుకొని మన లైఫ్ స్టైల్ అనేది హెల్తీ లైఫ్ స్టైల్ గిన మెయింటైన్ చేయగలిగితే ఫ్యూచర్‌లో మళ్ళీ హార్ట్ అటాక్స్ రాకుండా అవి మనం నివారించవచ్చు. థ్యాంక్ యూ.